వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ లీడర్స్. సో మన బిజినెస్ లో ఎన్నో కేటగిరీస్ ఉంటే ప్రతి మనిషికి కూడా ఇంపార్టెంట్ కేటగిరీ హెల్త్ అయితే అవ్వచ్చు. అందులో అదే విధంగా ప్రతి మనిషి కూడా కోరుకునేది ఏంటంటే మంచి గ్రోమింగ్, అంటే మంచి గ్లామర్ కావాలి, స్కిన్ బాగుండాలి, మంచి బ్రైట్నింగ్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఒకటి అనుకుంటారు. సో అదే విధంగా మనకని హెల్త్ ఎలాగైతే ఉందో, అగ్రి ఎలాగైతే ఉందో, ఈ రోజు ఒక స్పెషల్ ట్రైనింగ్ మనం తీసుకున్నాం. అదే స్కిన్ కేర్ ట్రైనింగ్. అందులో మరి ఈ రోజు చెప్పాలంటే మనకి మేడం, మన అందరికీ తెలుసు, సుష్మా మేడం. సో ఆల్మోస్ట్ సౌత్ ఇండియా జోనల్ సేల్స్ మేనేజర్. సో మరి స్కిన్ కేర్ స్పెషలిస్ట్ గా ఉంటూ మరి మన బిజినెస్ లో ఎన్నో హెల్త్ ప్రోడక్ట్ ట్రైనింగ్ ఇస్తూ మనకి బిఎండబ్ల్యూ ట్రైనింగ్స్ ఇస్తూ ఈ రోజు మన జూమ్ కి గెస్ట్ గా రావడం జరిగింది. సో మరి ఈ రోజు మేడం ఇచ్చే ట్రైనింగ్ 100% మనం వినియోగించుకోవాలంటే కంపల్సరీగా మన టీంలో ఉన్న ప్రతి లీడర్ రావాలి. కాబట్టి సో గుడ్ మార్నింగ్ లీడర్స్, అందరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ కంగ్రాచులేషన్స్ అందరికి కూడా. లాస్ట్ మంత్ ఐ హోప్ అందరూ కూడా బాగా బిజినెస్ చేశారని అనుకుంటున్నా. ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఈ రోజు ఈ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు ట్రైనింగ్ లో సో ఎస్ రియల్ మేడం, యా కరెక్ట్ అండి. సో విత్ ఆల్ యువర్ సపోర్ట్ ఇట్ విల్ హ్యాపెన్. సో మీ సపోర్ట్ లేనిది ఏది జరగదు. సో మీ అందరి సపోర్ట్ తో సక్సెస్ఫుల్ గా మనము పాన్ ఇండియాలో ఎప్పుడు సౌత్ నెంబర్ 1 పొజిషన్ లోనే ఉంది. అదే మెయింటైన్ చేస్తున్నాము లాస్ట్ 6 years నుంచి. నేను ఎప్పుడైతే వెస్టీజ్ లోకి వచ్చాను అప్పటి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో మనం ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో లెర్నర్ నెన్ అని ఒక టాపిక్ పెట్టారు సార్. సేమ్. సో చూడండి, అన్ని కేటగిరీస్ గురించి అయితే నేనేం మాట్లాడను, బికాస్ నా డిపార్ట్మెంట్ గురించి నేను మాట్లాడగలుగుతాను. కరెక్టా? సో బిఫోర్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు, నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను కొత్త మనిషిని అయితే కాదు కదా మీ అందరికీ. సో నా పేరు పాలెం సుష్మా. నేను యాజ్ ఎ జోనల్ సేల్స్ హెడ్ గా వర్క్ చేస్తున్నాను. మన సౌత్ లో ఏవైతే 5 స్టేట్స్ ఉన్నాయో, కేరళ అవ్వచ్చు, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఈ 5 స్టేట్స్ లలో మనకు బ్యూటీ అండ్ మేకప్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, ఉమెన్ హైజీన్, ఈ కేటగిరీస్ నేను హ్యాండిల్ చేస్తున్నాను. మీరు ఏ అదర్ స్టేట్స్ లో ఎక్కడైనా సరే మీకు ఏ సపోర్ట్ కావాలన్నా ఎనీ టైం నా నెంబర్ ఉంటుంది మీ దగ్గర. సో మీ అందరికీ తెలుసు, నా వాట్సాప్ నెంబర్ 24/7 అవైలబుల్ ఉంటుంది అనేసి. సో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో అలాగే మన టీమ్ మెంబర్స్ కూడా ఈ స్టేట్ కి బ్యూటీ అడ్వైజర్స్ ఉన్నారు. మనకు అడిషనల్ గా కేరళకి, కర్ణాటకకి కూడా న్యూ మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో వాళ్ళని కూడా తొందరలో ఇంట్రడ్యూస్ చేస్తాను. సో వీళ్ళందరి సపోర్ట్ తో మీరు కూడా మీ బిజినెస్ ఇంకా పెంచుకోవచ్చు, రైట్? సో ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాము. సో మా ఇందాక సార్ చెప్పారు ప్రతి ఒక్కరు గ్లామరస్ గా ఉండాలి అనేసి. కరెక్టా? మామూలుగా వెస్టీస్ లో మీరు ఒక కస్టమర్ ని కన్విన్స్ చేయాలంటే అట్రాక్ట్ అన్నా చేయాలి, కన్విన్స్ అన్నా చేయాలి. అప్పుడే వెస్టీజ్ లోకి వస్తారు. కరెక్టా? కానీ బ్యూటీ ప్రోడక్ట్స్ యొక్క పవర్ ఎలా ఉంటుందంటే అట్రాక్ట్ చేస్తూ కన్విన్స్ చేయొచ్చు, ఆకర్షించవచ్చు మనిషిని. కరెక్టా కాదా మీ మాటలతో? సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్యూటీ ప్రోడక్ట్స్. మనకు హెల్త్ ఎంత ఇంపార్టెంటో బ్యూటీ కూడా అంత ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? 365 days హెల్తీగా ఉండాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. కంపల్సరీ ఫస్ట్ ఆరోగ్యం అనేది చాలా మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సో హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, హ్యాపీగా మనందరం హెల్త్ కాపాడుకోవచ్చు. అదేంటంటే ఓన్లీ ఇంటర్నల్ గా ఉంటుంది. కానీ మీరు ఒక కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, వెస్టీస్ అనేది ఒక స్మాల్ కంపెనీ కాదు, ఇట్స్ ఎ బిగ్గెస్ట్ లార్జెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఒక ఇండియన్ కంపెనీ ప్రపంచ కంపెనీస్ తో పోటీ పడుతుందంటే మన కంపెనీ ఎంత గ్రేట్ అనేది మీకు తెలుస్తుంది. కరెక్టా? అటువంటి బిగ్గెస్ట్ కంపెనీలో మీరు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, ప్రోడక్ట్స్ గురించి కస్టమర్స్ ని కలిసినప్పుడు, లేదంటే డిస్ట్రిబ్యూటర్స్ ని కలుస్తున్నప్పుడు, హోమ్ మీటింగ్ చేస్తున్నప్పుడు, డిఎల్సిపికి ఇన్వైట్ చేసినప్పుడు, బ్రాంచ్ ఆఫీస్ కి ఇన్వైట్ చేసినప్పుడు, సో మరి మీరు రిప్రజెంట్ చేసేటప్పుడు ఇన్నర్ గా మీ హెల్త్ ఎలా ఉందనేది ఎవరు చూడరు. అవుట్ సైడ్ మనం ఎలా కనిపిస్తున్నాం, వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంతే కదా? అట్రాక్ట్ చేస్తూ కన్విన్స్ చేయగలిగితేనే మీ కింద జాయిన్ అవుతారు, లేదంటే మీరు కాకపోతే ఇంకొకరు. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, హెల్త్ ఎంత ప్రియారిటీ ఉంటుందో స్పెషల్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బ్యూటీ కూడా అంత ఇంపార్టెంట్. సో బ్యూటీ ప్రోడక్ట్స్ ఏంటి అంటే సీజన్ తో పని లేదు, హెల్త్ సప్లిమెంట్స్ కూడా సీజన్ తో పని లేదు. 365 రోజులు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అవసరం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అందంగా ఉండాలి. చిన్న చిన్న మారుమూల ప్రాంతాలకు వెళ్ళండి, అందరు సోషల్ మీడియా ద్వారా అందరికీ అవగాహన పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు కూడా అందంగా కనిపించాలి, హెల్తీగా ఉండాలి, స్మార్ట్ గా కనిపించాలి. స్పెషల్ గా చెప్పాలంటే ఇక్కడ చూడండి 60+ ఉన్నారు. ఎంతమంది అనుకోవట్లేదు నేను స్మార్ట్ గా కనిపించాలని? ప్రతి ఒక్కరికి ఉందా లేదా ఆ కోరిక? అందరికీ కోరుకుంటుంది నేను స్మార్ట్ గా కనిపించాలి అని. ఎసాను? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అదే కోరుకుంటూ ఉంటారు, నేను స్మార్ట్ గా కనిపించాలి అని.
ఎస్, అది ఓన్లీ సాధ్యం బ్యూటీ ప్రొడక్ట్స్ తోనే. ఓకే, సో కాబట్టి అటువంటి బ్యూటీ ప్రొడక్ట్స్ తో ఈ రోజు నేను సింపుల్ వేలో, ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళు యాడ్ అయి ఉండొచ్చు, ఆల్రెడీ బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ నేను కొన్ని బేసిక్స్ మాట్లాడతాను. చాలా సింపుల్ గా బ్యూటీ ప్రొడక్ట్స్ బిజినెస్ ని ఎలా ముందుకు తీసుకెళ్లొచ్చు, ఏ విధంగా బ్యూటీ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసుకోవాలి అన్నది చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ స్క్రీన్ నాకు ఏమంటారు, సిగ్నల్ సరిగా ఉన్నట్లేదు. నేను కెమెరా ఆఫ్ చేస్తున్నాను. ఓకేనా? కెమెరా ఆఫ్ చేసి మాట్లాడతాను. రైట్? ఎస్ మేడం, కంటిన్యూ. ఓకే. సో మనం ఇక్కడ బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడితే, బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే మనకు 2 కేటగిరీస్ ఉంటాయి, స్కిన్ కేర్ అండ్ మేకప్. సో మేకప్ ప్రొడక్ట్స్ ఉన్న బ్యూటీని ఎన్హాన్స్ చేస్తుంది. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ స్కిన్ ని హెల్తీగా ఉంచుతుంది, మన స్కిన్ ప్రాబ్లమ్ ని తగ్గిస్తుంది. అది స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. సో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏంటంటే మీకు లాయల్టీ కస్టమర్స్ ఇస్తుంది, అంటే రెగ్యులర్ బిజినెస్ ఇస్తుంది, కన్సిస్టెన్సీ బిజినెస్ ఇస్తుంది. ఒక్కసారి హ్యాపీ కస్టమర్ అవుతే మీకు రెగ్యులర్ గా బిజినెస్ అనేది 100 పీవీ నుంచి 1000 పీవీ 2000 పీవీ కైనా వెళ్తుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఒక సక్సెస్ఫుల్, ఒక హ్యాపీ కస్టమర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అది మీ చేతుల్లోనే ఉంటుంది. సో అది చెయ్యాలి అంటే వెరీ సింపుల్. బ్యూటీ ప్రొడక్ట్స్ లో, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మీరు ప్రాపర్ వేలో కనెక్ట్ చేయాలంటే ఒక 5 పాయింట్స్, మీరు అందరూ నోట్బుక్ తీసుకోండి, పెన్ తీసుకోండి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది నోట్ చేసుకోండి. ఓకే, సో ఏంటంటే 5 పాయింట్స్ బాగా గుర్తుపెట్టి, నేను ప్రతి మీటింగ్ లో చెప్తూనే ఉంటాను. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లలో మీ బిజినెస్ పెరగాలి అని అంటే కొన్ని పాయింట్స్ ఫాలో అవ్వాలి. ఆ 5 పాయింట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ పాయింట్, కస్టమర్ ఏజ్ ని ఐడెంటిఫై చేయగలగాలి. కస్టమర్ దగ్గరికి వెళ్ళి మీరు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ రికమెండ్ చేసేటప్పుడు కస్టమర్ చూడంగానే వాళ్ళు ఏ ఏజ్ లో ఉన్నారు, ఏజ్ ఎవరిని అడగలేము, కానీ వాళ్ళని చూడంగానే ఇంత ఏజ్ లో ఉండొచ్చు అని మీరు మనసులో అనుకోండి. ఏజ్ ని ఐడెంటిఫై చేయగలగాలి. దాన్ని బట్టి మనం ఏ ప్రొడక్ట్స్ ఇవ్వాలని తెలుస్తుంది. సెకండ్, కస్టమర్ యొక్క స్కిన్ టైప్ ని ఐడెంటిఫై చేయగలగాలి. స్కిన్ టైప్ తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఏ ఫేస్ వాష్ ఇస్తే మంచిది అనేది తెలుస్తుంది. తర్వాత స్కిన్ ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లమ్ ని గుర్తించాలి. చాలా మంది ఏంటంటే ఏం చేస్తారంటే బ్యూటీ ప్రొడక్ట్స్ ఇచ్చేటప్పుడు, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, పిగ్మెంటేషన్ ఉంది, మంగు మచ్చలు ఉన్నాయంటే వెంటనే మంగు మచ్చలకి క్రీమ్ ఇచ్చేస్తారు. అలా కాదు. కస్టమర్ కి ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉంది, ఎన్ని రోజుల నుంచి ఫేస్ చేస్తున్నారు, సో ఇవన్నీ కూడా మీరు అడగాలి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో వాళ్ళని అడిగి తర్వాత మీరు ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి, వాళ్ళు ఆల్రెడీ ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారా, ఆ ప్రోడక్ట్ యూజ్ చేస్తుంటే అది స్టాప్ చేయాలి. మన ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తున్నారంటే ఓల్డ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది స్టాప్ చేసేసేయాలి. ఓకే, సో ఆ తర్వాత ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలనేది మనం చెప్పగలగాలి. తర్వాత ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్, ఫోర్త్ పాయింట్ ఏంటి, సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఏంటి, మన వెస్టేజ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో ఏమేమి ఉన్నాయని మీరు చెప్పాలి. ఫిఫ్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఆ ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఆఫర్స్ ఉన్నాయని పీవీ ఆర్డర్ పెట్టుకుంటారు, కానీ ఆ ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేయాలో చాలా మందికి తెలియదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేయాలనేది కూడా మీరు క్లారిటీగా చెప్పగలగాలి. ఈ 5 పాయింట్స్ తో పాటు చాలా ఇంపార్టెంట్ థింగ్, మీరు బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఎదగాలి అని అంటే పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓపిక ఉండాలి. సో చాలా మందికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయరు, జస్ట్ ప్రొడక్ట్స్ ఇచ్చేస్తారు అడిగినవి. వాళ్ళు ఏంటంటే ఎవరీ 2 డేస్ కి ఒకసారి మీకు కాల్ చేసి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇంకెన్ని రోజులు యూజ్ చేయాలి, 2 డేస్ అవుతుంది, 3 డేస్ అవుతుంది, ఇంకా తేడా ఏం కనిపించట్లేదు, ఎలా వాడాలి, ఇలా అడుగుతూ ఉంటారు. అదే మీరు ఓపికతో ఏది ఎప్పుడైతే ప్రొడక్ట్స్ రికమెండ్ చేసేటప్పుడు ఒక 30 మినిట్స్ టైం కేటాయించి వాళ్ళతో మాట్లాడారనుకోండి, సో దట్ ప్రొడక్ట్స్ వాళ్ళకి అర్థమవుతుంది, మిమ్మల్ని పదే పదే డిస్టర్బ్ చేయరు. ఓకే, సో ఈ 5 పాయింట్స్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. అలాగే ఏదైతే మనం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ రికమెండ్ చేస్తామో ఆ ప్రొడక్ట్స్ తో బిజినెస్ ఎలా పెంచుకోవచ్చు చాలా సింపుల్ వేలో, అది కూడా మాట్లాడతాను. మీకు ఎంత రిటర్న్స్ వస్తుంది అది కూడా మాట్లాడతాను ఈ రోజు. రైట్? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ ఏంటి, ఏజ్ ని ఐడెంటిఫై చేయాలి. సెకండ్ పాయింట్, స్కిన్ టైప్ ని ఐడెంటిఫై చేయగలగాలి. థర్డ్ పాయింట్, స్కిన్ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయాలి. ఫోర్త్ పాయింట్, స్కిన్ ప్రాబ్లమ్ సొల్యూషన్. ఫిఫ్త్ పాయింట్, ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి. రైట్? ఇప్పుడు మనం ఎక్కువ మొత్తం కవర్ చేయలేం. స్కిన్ కేర్ గురించి మాట్లాడితే ఒక సముద్రం లాంటిది, మహాసముద్రం లాంటిది, చాలా మాట్లాడొచ్చు. కానీ ఇప్పుడు అవన్నీ మాట్లాడట్లేదు. జస్ట్ సింపుల్ గా ప్రెసెంట్ మీకు ఏం అవసరమో ఆ కొన్ని ప్రోడక్ట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ క్వశ్చన్స్ కి నేను రిప్లై ఇస్తాను. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ మీద ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. చాలా సింపుల్ వేలో మీరు మనం ప్రోడక్ట్స్ ని రికమెండ్ చేయొచ్చు. ఓకే,
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలియాలి అసలు స్కిన్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న లేయర్స్ ఏంటి. సో స్కిన్ అనేది మామూలుగా మనం ఏమనుకుంటాము, మనకి ఏదైతే ఫేస్ మీద కనిపిస్తుందో అదే ఒక స్కిన్ అనుకుంటాం, కానీ అందులో 3 లేయర్స్ ఉంటాయి. దీని గురించి ఎందుకు చెప్తున్నాను అనేది నేను తర్వాత తెలుస్తుంది మీకు. సో స్కిన్ లేయర్స్ అనేది 3 లేయర్స్ ఉంటాయి. ఎపిడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్ అంటారు. ఇది మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. థర్డ్ లేయర్ అంతా కూడా క్రొవ్వుతో నింపబడి ఉంటుంది మన స్కిన్. ఓకే, సో ఫస్ట్ 2 లేయర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మన స్కిన్ కలర్ కూడా స్పెషల్ సెల్స్ తో తయారు చేయబడుతుంది. వాటిని మెలనోసైట్స్ అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఇప్పుడు 71+ ఉన్నారు. సో 70 మెంబర్స్ అందరం ఒకే కలర్ లో ఉన్నామా? లేము. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాం. ఎందుకలా? ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్లలో వాతావరణం డిఫరెంట్ గా ఉంటుంది. ఎప్పుడైతే మనము వాతావరణంలో బయటికి వెళ్ళామనుకోండి, మన స్కిన్ కి జాగ్రత్తలు తీసుకోకుండా బయటికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, ఆ సూర్యరశ్మి కిరణాలు మన స్కిన్ మీద పడినప్పుడు మెలనిన్ అనే ఒక ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మెలనిన్ అనే ప్రోటీన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇదేంటంటే మెలనోసైట్స్ ఏవైతే మన స్కిన్ ఫస్ట్ లేయర్ ఉంది కదా, దాంట్లో ఉంటుంది అనమాట. ఈ మెలనిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకు స్కిన్ కలర్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. ఒకటి ఏంటంటే జెనెటిక్స్, మన ఫ్యామిలీలో మన పేరెంట్స్ కానీ, వాళ్ళ ముత్తాతలు కానీ, మన తాత వాళ్ళు కానీ, వాళ్ళు ఎలా ఉంటే మనం అలాగా ఉంటాం. కానీ మనం చిన్నప్పుడు ఒక కలర్ లో ఉంటాం. 5 ఇయర్స్ కి అదే కలర్ లో ఉంటామా? ఉండం. 10 ఇయర్స్ కి, 15 ఇయర్స్ కి, 20 ఇయర్స్ కి, 30 ఇయర్స్ కి ఉండం కదా, మారుతూ ఉంటాం. అంటే మన స్కిన్, మనం ఏజ్ ఎలా పెరుగుతుందో మన స్కిన్ కూడా ఏజింగ్ చూపిస్తూ ఉంటుంది. మనం జాగ్రత్తలు తీసుకోకుండా బయటికి వెళ్ళినప్పుడు ఈ మెలనిన్ శాతం ఎక్కువగా పెరగడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఆ ప్రాబ్లమ్స్ రాకుండా మన స్కిన్ ని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలనేది ఈరోజు టాపిక్, రైట్? సో ఇప్పుడు అర్థమైంది కదా మన స్కిన్ కలర్స్ ఎందుకు మారిపోతూ ఉంటుంది. మన హ్యాండ్స్ చూస్తే ఒక కలర్ ఉంటుంది, మన ఫేస్ చూస్తే ఒక కలర్ ఉంటుంది. ప్రాబ్లం అదే అన్నమాట. నెక్స్ట్, మనం ఇందాక 5 పాయింట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అందులో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు స్కిన్ కేర్ నిజంగా అవసరమా? అవసరం. ఎందుకంటే మన ఏజ్ ఎలా పెరుగుతుందో మన స్కిన్ కి కూడా ఏజ్ అనేది ఉంటుంది. మన ఏజ్ అనేది 2 రకాలుగా డివైడ్ చేయబడుతుంది. క్రోనలాజికల్ ఏజ్, బయలాజికల్ ఏజ్. క్రోనలాజికల్ ఏజ్ అంటే రియల్ ఏజ్. మనం పుట్టినప్పుడు మన పేరెంట్స్ మనకి ఏదైతే ఫిక్స్ చేస్తారో అది డేట్ ఆఫ్ బర్త్. అది మనం ఆధార్ కార్డ్ లో, పాస్పోర్ట్ లో వేస్తాం. అది మన ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్. కానీ మన ఏజ్ పెరిగే కొద్దీ మన సెల్స్ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి స్కిన్ కి ఏజింగ్ చూపిస్తుంది. 15 ఇయర్స్ లో ఉన్న స్కిన్ 30 ఇయర్స్ లో ఉండదు. 30 ఇయర్స్ లో ఉన్న స్కిన్ 40 ఇయర్స్ లో ఉండదు. కరెక్టా? సో ఎప్పుడైతే మనకి ఏజింగ్ ఎక్కువగా అయిపోతుందో మనము ఏజ్డ్ ఎక్కువగా కనిపిస్తాం. ఆ ఏజ్ తగ్గించుకోవడానికి, స్మార్ట్ గా కనిపించడానికి, స్కిన్ హెల్తీగా పెట్టుకోవాలంటే మనకు స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ స్కిన్ కేర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేయాలి మన స్కిన్ టైప్. స్కిన్ టైప్ ని ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ మనకు మన స్కిన్ టైప్ తెలియాలి. స్కిన్ టైప్స్ 4 టైప్స్ ఉంటాయి. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్. మామూలుగా ఎర్లీ మార్నింగ్ మనము ఒరిజినల్ స్కిన్ టైప్ ని ఐడెంటిఫై చేస్తాం. కానీ ఇప్పుడు మీరు కస్టమర్స్ ని ఎర్లీ మార్నింగ్ కలవరు, ఆఫ్టర్నూన్ కలవచ్చు, డేలో ఎప్పుడైనా కలవచ్చు. సో ఎలా ఐడెంటిఫై చేయాలి కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక 3 పాయింట్స్ మీరు గుర్తు పెట్టుకొని అడగండి. ఆ 3 పాయింట్స్ ఏంటంటే, నైట్ పడుకున్నప్పుడు మీరు మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ఫేస్ నైట్ ఎలా ఉందో అలాగే ఉందా? ఫస్ట్ క్వశ్చన్ అడగండి. సెకండ్ క్వశ్చన్, నిద్ర లేవగానే మీ ఫేస్ జిడ్డుగా అనిపిస్తుందా? థర్డ్ క్వశ్చన్, మీరు రోజు మొత్తంలో చెమట పోస్తూ ఉంటది కదా రెగ్యులర్ గా మనకి కామన్ గా, నోస్ మీద అంటే ముక్కు మీద ఎక్కువగా చెమట పోస్తుందా, లేదంటే ఫేస్ అంతా చెమట పోస్తుందా? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? క్యాజువల్ గా అడగాలి క్వశ్చన్స్ అన్ని కూడా. ఈ 3 క్వశ్చన్స్ అడగాలి. సో ఇప్పుడు కస్టమర్ కి ఫస్ట్ క్వశ్చన్, నైట్ ఎలా పడుకున్నామో ఫేస్ ఎలా ఉందో మార్నింగ్ కూడా అలాగే ఉంది అని అంటే పెద్ద తేడా కనిపించట్లేదండి, నార్మల్ గా ఉంది అంటే నార్మల్ స్కిన్ అంటే డే మొత్తం కూడా వాళ్ళది నార్మల్ స్కిన్ లోనే. బయటికి వెళ్ళినప్పుడు చెమట పోస్తుందంటే ఆయిలీ స్కిన్ కాదు. ఓకే, అలా మీరు నార్మల్ స్కిన్ అని ఐడెంటిఫై చేయాలి. స్కిన్ టైప్ ని ఎందుకు ఐడెంటిఫై చేస్తామంటే వాళ్ళకి ఏ ఫేస్ వాష్ చేయాలో తెలుస్తుంది. నెక్స్ట్, ఫేస్ అంతా జిడ్డు జిడ్డుగా ఉంటుందండి మార్నింగ్ నిద్ర లేచినప్పుడు అని అన్నారు అనుకోండి, ఆయిలీ స్కిన్. సో వాళ్ళది కంప్లీట్ గా ఆయిలీ స్కిన్ అని అర్థం. మార్నింగ్ టైంలో మనం ఏదైతే గుర్తిస్తామో అదే మన ఒరిజినల్ స్కిన్ టైప్. నెక్స్ట్, ముక్కు మీద ఎక్కువగా చెమట పోస్తుంది అని అంటే కాంబినేషన్ స్కిన్. సీజన్ ను బట్టి వాళ్ళ స్కిన్ టైప్ మారిపోతూ ఉంటుంది. ఇలా మీరు స్కిన్ టైప్ ని గుర్తించాలి. అదే డ్రై స్కిన్ అనుకోండి, చలికాలంలో ఎక్కువగా చూస్తాము చర్మము పగిలిపోవడము,
చర్మం అంతా ఇచ్చింగ్ అవ్వడము, చర్మం అంతా టైట్ అవ్వడము ఇలా జరుగుతూ ఉంటుంది. కరెక్టా? సో ఇలా మనము స్కిన్ టైప్ ని గుర్తించవచ్చు. ఓకే. నెక్స్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్. స్కిన్ ప్రాబ్లమ్స్ మనము ఎలా గుర్తించవచ్చు? కామన్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఓపెన్ పోర్స్, వ్రింకిల్స్, కరెక్టా? కళ్ళ కింద నల్ల మచ్చలు వస్తుంటాయి, యాక్నే, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, డ్రై స్కిన్, కరెక్టా కాదా? ఇవే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? వేరే ఏమన్నా స్పెషల్ గా ఉంటాయా? ఇవే స్కిన్ ప్రాబ్లమ్స్ మనం ప్రతి ఒక్కరిలో చూస్తూ ఉంటాం, రైట్? సో ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ లేడీస్ కి ఎలాగుంటాయో జెంట్స్ కూడా అలాగే ఉంటాయి కదా. వాళ్ళకి బ్లాక్ హెడ్స్ వస్తాయి, వాళ్ళకి ముడతలు వస్తాయి, సో వాళ్ళకి కూడా రింకిల్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి పింపుల్స్ వస్తాయి, కరెక్టా కాదా? సో కాబట్టి లేడీస్ కైనా జెంట్స్ కైనా కూడా సేమ్ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో జనరల్ గా చాలా మంది ఏంటంటే బ్యూటీ ప్రొడక్ట్స్ ఓన్లీ లేడీసే అంటారు. లేడీస్ అనేం కాదు, జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు, అందరూ ఒకటే. సో ఏంటంటే జెంట్స్ తో పోల్చుకుంటే లేడీస్లలో స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి కొంచెము ఫాస్ట్ గా ఉంటాయి. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి లేడీస్లలో తొందరగా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి బయటకు కనిపిస్తాయి. ఓకే. సో ఇన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా వేరే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏజ్ రిలేటెడ్ స్కిన్ ప్రాబ్లమ్స్. ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవేంటి? పిగ్మెంటేషన్, మంగు మచ్చలు వస్తూ ఉంటాయి, అలాగే ఫేస్ మీద ముడతలు వస్తూ ఉంటాయి, స్కిన్ అంతా రఫ్ గా ఉంటుంది, స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది, పింపుల్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఆయిలీ స్కిన్ ఉంటుంది, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి, కరెక్టా కాదా? ఇవి ఏజ్ పెరిగే కొద్దీ ప్రతి మనిషిలో కనిపించే స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే. సో మంగు మచ్చలు, ఏ స్పాట్స్, అలాగే ముడతలు, కరెక్టా? సో ఇవన్నీ మనం చూస్తూనే ఉంటామా కాదా? సో ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ని ఎలా గుర్తించాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో పిగ్మెంటేషన్ స్కిన్, మంగు మచ్చల స్కిన్ చూడండి, మెరూన్ కలర్ ప్యాచెస్ రూపంలో స్టార్ట్ అవుతాయి, కరెక్టా? అలాగే ముడతలు, మనం నవ్వుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మన ఫేస్ మీద ముడతలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. ఎస్. సో అలాగే పింపుల్స్ చాలా ఈజీ కదా గుర్తుపట్టడం, కళ్ళ కింద నల్ల మచ్చలు. సో ఇలా ప్రతి ఒక్కరిలో చూడండి, మీరు 100 మందిని కలిస్తే 99 మందికి ఇదే ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తుందా? మంగు మచ్చలన్నా కనిపిస్తాయి, లేదంటే ముడతలన్నా కనిపిస్తాయి, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అన్నా కనిపిస్తాయి, పింపుల్స్ అన్నా కనిపిస్తాయి. సో కాబట్టి వీటికి ఏమేం ప్రోడక్ట్స్ ఇవ్వాలనేది మీరు ప్రాక్టీస్ చేయగలిగితే చాలు, ఈజీగా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో మీ బిజినెస్ ని పెంచుకోవచ్చు.